అనుకున్నందుకు ఉన్నారు, దేవుడు నామాన్ని ఉన్నారు. మీకు చెప్పబోయే సాక్ష్యం నేను ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాను. ఉదయం కానీ మళ్ళీ విజ్ఞాపన చేస్తాను. ఎక్కడికి మరి పనికి వెళ్ళగానే ప్రార్థన చేసుకుంటాను. పని నుంచి వచ్చాక ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ కుటుంబ ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ పనిలో కూడా పాటలు ఆలకిస్తాను, వాక్యం ఆలకిస్తుంటాను. అలాగా దేవుడితోనే ఉంటుంటాను. అలా ఉండగా నాకు ఒక 2 నెలల కింద ఆలోచన వచ్చింది. ఈ ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ప్రార్థన చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను కదా, ఏమైపోతున్నాయి ఈ ప్రార్థన, దేవుడు ఆలకిస్తున్నా లేదా అనుకుంటూ నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వస్తే ఒకసారి పాస్టర్ గారు ఒకసారి వాకింగ్ చెప్పారు. ఈ ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి అనుకుంటున్నారు కదా, ఆగారు, ఇది నీకోసం అని చెప్పి పాస్టర్ గారు వాకింగ్ చెప్పారు. అయితే మొన్న క్రిస్మస్ రోజున ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ అదే విధంగా కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, పడుకున్న తర్వాత నాకు మన చర్చి వచ్చేమంటారా, మన చర్చి ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ ఒక అతను జాన్ గారిలో ఉన్నారు. అతను అంటున్నారు, ఏమైనా స్టేషన్ వారు ఈ ప్రాంతాలన్నీ దేవుడి సన్నిధి చేయండి, దేవుడు ఆలకిస్తున్నాడు అని చెప్పి ఆయన జాన్ గారిలో ఉన్నారు. జాన్ గారు కూడా కొత్త అతనుగా ఉన్నారు. పలానా ఆడు కోసం చేస్తున్నావు కదా, అవన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు, ప్రార్థనలన్నీ దేవుడి సన్నిధి చేరుకొని నువ్వేం భయపడకొని నన్ను ధైర్యపరిచారండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామాన్ని